హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. ఎస్, నేను ఇవాళ ఈ వీడియోలో ఒక 3 విషయాల గురించి మాట్లాడబోతున్నాను. ఒకటి, నిన్న పెట్టిన వీడియోకు సంబంధించి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏదైతే నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో ఈ 5 విషయాల గురించి అడిగితే బాగుంటుంది అని నేను ఒక వీడియో రిలీజ్ చేశాను కదా. ప్రోమో రావడానికంటే ముందే, ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను ఆ వీడియోని పెట్టడం జరిగింది. ఎస్, అదృష్టవశాత్తు నా యొక్క ఎనాలిసిస్ని, నా యొక్క ఎగ్జామినేషన్ని బిగ్ బాస్ మీద నాకున్నటువంటి ఆ డీప్ ఎనాలిసిస్, ఆ సునిశ్చిత పరిశీలన నిజం చేస్తూ నాగార్జున గారు ఆ క్వశ్చన్స్ని కూడా నిన్న హౌస్ మేట్స్ని అడగటం జరిగింది. దానికి సంబంధించి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏ క్వశ్చన్స్ అడిగాను, ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పుడు మీతో నేను డిస్కస్ చేస్తాను. అలాగే సోనియా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి నేను సోనియా గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. ఇక నేను ఆ టాపిక్ను వదిలేస్తున్నాను. బట్ ఇక్కడ నిఖిల్ గేమ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అనేటువంటి విషయానికి సంబంధించి మాత్రం నిన్న నిఖిల్ కు పెట్టినటువంటి ఏదైతే ఆ నిఖిల్ ని రియలైజ్ చేసినటువంటి విధానం ఉందో దానికి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే నాగార్జున గారు మణికంఠకి బూస్ట్ ఇచ్చారు. అదేంటి, నిన్నంతా దొబ్బులే కదా పడ్డది, అన్ని తిట్లు తిన్నాడు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా 0 అని ఇచ్చారు కదా, బూస్ట్ ఎలా అవుతుంది అంటే ఎస్, నేను దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇంకొకటి, సో నేను ఆల్రెడీ కవర్ చేశాను కాబట్టి నేను చెప్పినటువంటి విషయాలకు సంబంధించి నాగార్జున గారు మాట్లాడారని, సో ఈ వీటికి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్, నేను రైస్ చేసినటువంటి పాయింట్స్ని, వీడియోలో రైస్ చేసినటువంటి పాయింట్స్ని నాగార్జున గారు అడిగారని చెప్పాను కదా. అందులో ఫస్ట్ హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్ని ఆపడం కోసం గేమ్ ఆడదామని చెప్పిన నిఖిల్, తీరా టాస్క్ వచ్చే వరకు కూడా తన స్వార్థం తను చూసుకొని ఆపోజిట్ టీమ్ని మ్యానిపులేట్ చేసి, తీరా తన దాకా వచ్చినప్పుడు మాత్రం అది క్లాన్ ఫైట్ అని అంటూ కూడా రైస్ చేశాడు కదా. ఆ పాయింట్కి సంబంధించి నాగార్జున గారు క్వశ్చన్ చేశారు. ఆ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా అక్కడ దొరికిపోయాడు. ఇక్కడ నేను ఏదో మిస్లీడ్ అయ్యాన్నప్పుడు ఆ మిస్ ఎవరు అంటూ కూడా అతని వెనకాల చాలా క్లియర్గా సోనియా నిన్ను వెనక నుంచి నడిపిస్తుంది అనే విషయాన్ని నిఖిల్కి అర్థమయ్యేలాగానే నాగార్జున గారు చెప్పడం జరిగింది. సో నేను ఆ పాయింట్స్ని రైస్ చేశాను, ఆ పాయింట్ని అడిగారు. అలాగే గతంలో అంటే మనకు లాస్ట్ ఎపిసోడ్ నామినేషన్ అంటే మణికంఠని కన్ఫెషన్ రూమ్ కు పిలిచి అడిగినటువంటి విషయం, యష్మిని పట్టుకొని ఇట్లా హగ్ చేసుకోవడం, ఆమె ఇబ్బంది పడటం, వీటన్నింటికి సంబంధించి ఎలా అయితే జరిగిందో, ఇప్పుడు మణికంఠని అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, 4 కదా, లేదు మణికంఠ కూడా ఉన్నాడు అని చెప్పి అందరూ అనగానే 5 అనగానే మణికంఠని తీసేయండి అన్నట్టు కదా యష్మి. ఆ పాయింట్ని రైస్ చేయాలని చెప్పి నేను వీడియోలో చేయడం జరిగింది. ఆ పాయింట్ని కూడా రైస్ చేశారు. అలాగే నబీల్ వీక్ మొత్తం కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా నబీల్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాను. ఖచ్చితంగా మొత్తం నిన్న నబీల్ని హీరో చేశారు. నబీల్ని చాలా బాగా తనకు ఒక మంచి ఎనర్జీ ఇచ్చారు. అంటే తన కష్టాన్ని, తన పెర్ఫార్మెన్స్కు తగిన ప్రతిఫలం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నిన్న. సో దానికి సంబంధించిన పాయింట్ కూడా రైస్ చేయాలని చెప్పాను వీడియోలో, అది ఉంది. ఇంకొకటి, ఎప్పుడైతే నేను ఈ విషయానికి సంబంధించి మెన్షన్ చేశానో, అంటే సోనియా సాక్రిఫైస్ విషయంలో అసలు విషయాలు తేల్చాలి. అసలు మణికంఠ నిజంగానే సాక్రిఫైస్ చేశాడా, వాళ్ళు ఇంతలాగా ఇబ్బంది పెడుతున్నారు కదా తనని, ఆ క్వశ్చన్స్ కూడా అడగాలని చెప్పాను. బట్ ఆ క్వశ్చన్స్ని డైరెక్ట్గా దాన్ని పిన్ పాయింట్ చేసి దాన్నే మెయిన్ హైలైట్ చేస్తూ కూడా నిన్న ఎపిసోడ్ అనేది జరిగింది. బట్ ఇక్కడ నేను ఇలా అందులో నేను అడగాలనుకున్నది ఖచ్చితంగా పాయింట్ని అంటే బయట పెట్టాలి అని చెప్పాను. కానీ అక్కడ మణికంఠ ఈ సాక్రిఫైస్ విషయంలో మణికంఠ చేసినటువంటి మిస్టేక్స్ని రైస్ చేశారు. అది ఒక రకంగా మణికంఠకు బూస్టే. ఎస్, నేను అదేంటనేది ఇప్పుడు చెప్తాను. మణికంఠకు ఏ రకంగా బూస్ట్ ఇచ్చారు నాగార్జున గారు అనేది. మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు మణికంఠ అక్కడ ఏం చేస్తాడు, ఫస్ట్ సాక్రిఫైస్ అని చెప్పన్న దానికంటే ముందుగానే వాళ్ళు గ్రూప్ డిస్కషన్ చేసుకున్నప్పుడు మీ అందరికంటే నేను ఎందుకు వీక్ అని మాట్లాడతాడు. వీక్ అని కాదు అని తను ఫిక్స్ అయినప్పుడు, నేను వీక్ అనే దానికి ఒప్పుకోవట్లేదు, ఇంకేదైనా పాయింట్స్ ఉంటే చెప్పండి అని అందరిలో నుంచి ఆ పాయింట్స్ని రైస్ చేసుకోవాలి. తను స్టిక్ అయిన పాయింట్కి దాన్ని అట్లనే ఉండాలి అతను. అలా కాకుండా స్ట్రెంత్ పరంగా ప్రాబ్లం వస్తే మాత్రం పృథ్వీ చూసుకుంటాడు, మెంటల్ డిస్టర్బెన్స్ పరంగా ప్రాబ్లం వస్తేనేమో సోనియా చూసుకుంటుంది, సో మీరందరూ చూసుకుంటారు కాబట్టి నేను ఓకే అంటూ కూడా అలా తను సరెండర్ అవుతాడు. చూసారా, పాయింట్కి స్టిక్ అవ్వకుండా. అంటే పాయింట్స్ని రైస్ చేసినప్పుడు దాని మీద స్టిక్ ఆన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు వీడియో వేసి మరీ చూపిస్తారు. అది ఇంకా బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఒకవైపున తన పాయింట్ని ఒకవైపు ఒప్పుకొని మళ్ళీ కాదు అని చెప్పి తను ఆర్గ్యుమెంట్ చేస్తూ కూడా
మళ్ళీ వీళ్ళందరూ కూడా వాదిస్తున్నారని లోపలికి వెళ్ళిపోయి లేదు లేదు నాకై నేనే సాక్రిఫైస్ చేసుకున్నానని మళ్ళీ హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు చూసారా. ఇలా తను చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాస్తవానికి మణికంఠ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది మంచి నిర్ణయమే, కానీ తను తీసుకున్న నిర్ణయానికి హౌస్ మేట్స్ చాలా మంది మనల్ని ఫోర్స్ చేస్తుంటారు, మ్యానిపులేట్ చేస్తుంటారు, ఇబ్బంది పెడుతుంటారు. ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా సరే తమ ఏదైతే ఒక నిర్ణయాన్ని తమ ఆలోచనలోకి వస్తుందో దానికి కట్టుబడి ఉండాలి. మనం ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకున్నామంటే దానికి కట్టుబడి ఉండాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా చూపిస్తారు మణికంఠ. అది అంత ఇంపార్టెంట్ అనేది మణికంఠ కూడా అర్థమవుతుంది. వీళ్ళు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పి నేను వీళ్ళకి వెంటనే సరెండర్ అవ్వకూడదు. నేను తీసుకున్న నాలో ఒక పాయింట్ ఉంది, నేను గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను కాబట్టి దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి అనే విషయం నాగార్జున గారు వీడియోలు వేసి చూపించిన తర్వాత మణికంఠకు అర్థమవుతుంది. ఎస్, ఈ సాక్రిఫైస్ పాయింట్ గురించి మాట్లాడాలి నాగార్జున గారు అని చెప్పాను. దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా కూడా దాని చుట్టూ తిరుగుతుంది. ఆ వీడియోలు వేసి మరీ చూపిస్తారు. అది ఒక రకంగా ఇంకెప్పుడు మిస్టేక్ చేయడు మణికంఠ, ఎందుకంటే గేమ్ పరంగా తను మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు ఎంతటి వాళ్ళనైనా సరే వాళ్ళని టఫ్ ఫైట్ ఇచ్చేలాగా వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ కట్టుబడి ఉండటం అనేది బిగ్ బాస్ హౌస్లో చాలా ఇంపార్టెంట్. సో తను ఏదైతే ఫ్లిప్ అవుతూ ఉన్నాడో ఆ ఫ్లిప్ అయిపోతే తనకే ఇబ్బంది అవుతుంది. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావా, హ్యావ్ టు స్టిక్ ఆన్ ఇట్ అని ఏదైతే చెప్పారో అది చాలా బాగా అనిపించింది. ఎస్, అది నిన్న ఎపిసోడ్లో మాత్రం ఈ వ్యవహారానికి సంబంధించి సరే మిగతా వాళ్ళందరూ కూడా జీరోలు ఇచ్చారు అంత పక్కన పెడితే, బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంఠ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు తను గేమ్ బాగా ఆడుతున్నాడని ఒక ఫీలింగ్ ఉంది. కాబట్టి ఇలాంటి మైనస్లు అనేవి సరిదిద్దుకొని రేపటి రోజున మనం ఎలాగూ చెప్పలేం కదా మణికంఠకి డైరెక్ట్గా నువ్వు బాగా ఆడుతావు కానీ ఇట్లా ఫ్లిప్ అవుతున్నావు అని. నాగార్జున గారు అవన్నీ చూపించడం వల్ల మణికంఠకి నిజంగా బూస్ట్ అయ్యి ఇవి రిపీట్ కాకుండా చూసుకుంటాడని మాత్రం అనుకుంటున్నాను. ఇక నిఖిల్ విషయానికి వస్తే, ఇక నిఖిల్ పొరపాటును కూడా మిస్టేక్ చేసే ఛాన్స్ లేదు. ఇప్పుడు అసలు నిఖిల్ గేమ్ అంటే ఏందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడబోతారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సోనియా చేయబట్టుకొని సోనియా వెనకాల తిరుగుతూ సోనియా ఏది చెప్పాలన్నా సరే సోనియా అనే విషయం నిన్న కూడా నాగార్జున గారు ఎపిసోడ్ జరుగుతుంటేనే హైలైట్ అయిపోయింది ఈ విషయం. ఒక పక్కన నిఖిల్ కనీసం సోనియా ఇక్కడ మిస్టేక్ చేసింది, సోనియా ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి కూడా వాళ్ళు వీడియోలో వేసి చూపించి ఇక్కడ ఏమనుకుంటున్నారో చెప్పండి అని కానీ చెప్పలేని పరిస్థితి. సోనియా ఏమనుకుంటుందని అంత సరెండర్ అయిపోయి ఉంటే ఎట్లా? సో అలాంటిది ఇప్పుడు సోనియా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పృథ్వీ నిఖిల్ వీళ్ళు ఆడుకునేటువంటి అవకాశం దొరికింది కాబట్టి అసలు ఇప్పుడు నిఖిల్ గేమ్ ఎట్లా ఆడబోతున్నాడు, తను తీసుకున్నటువంటి స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి, తన స్టాండ్ ఎట్లా ఉంటుంది, సేఫ్ గేమ్ ఆడేటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే అందరికీ తూ మంత్రంగా ఓకే నీకు ఓకే అని చెప్పుకుంటూ వచ్చి తీరా డిసిషన్ మొత్తం తీసుకెళ్లి సోనియా చేతులు పెడతాడు కదా. ఇప్పుడు సోనియా లేదు కదా, ఇప్పటి నుంచి తన గేమ్ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఎలా గేమ్ ఆడతాడు అనేది. ఎందుకంటే ఫస్ట్ వీక్ యాజ్ ఏ తనలో ఉన్నటువంటి లీడింగ్ క్వాలిటీస్ని చూపిస్తూ అందరినీ ఒక ఘాటిన కట్టే ప్రయత్నం చేసినటువంటి నిఖిల్ ఎప్పుడైతే సోనియాని తన క్లాన్లోకి తీసుకున్నావు అప్పటి నుంచే ఆమెకే ఒక పప్పిట్లా మారిపోయేటటువంటి పేరుంది. కాబట్టి ఇప్పుడు సోనియా లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నిఖిల్ గేమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ విషయానికి సంబంధించి నిఖిల్ ఫ్యాన్స్ కూడా చాలా ఖుషి అవుతున్నట్టు తెలుస్తోంది. సో ఇది నిఖిల్ గేమ్ అనే దానికి సంబంధించి ఒక కొత్త విషయం అనేది, అంటే ఇప్పుడు నిఖిల్ గేమ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి ఆ సస్పెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి హోప్ అనేది ఉంది. ఇప్పుడు ఇక అరే సోనియా ఎలిమినేట్ అయిపోయింది కదా ఎట్లా చాలా మంది అనుకోరు. నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను కాబట్టి వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఒక టఫ్ ఫైట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా నాకు తెలిసి నబీల్, నిఖిల్, పృథ్వీ వీళ్ళ మధ్య బాయ్స్ గేమ్ అనేది ఎక్కువగా లైమ్ లైట్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నబీల్ని అందరూ కింగ్ హీరో అని చెప్పని అంటున్నారు కాబట్టి నబీల్తో గట్టి పోటీ ఇవ్వడం కోసం నిఖిల్ ప్రయత్నం చేస్తాడు అని మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక వెనక నుంచి పట్టుకొని లాగటానికి సోనియా కూడా లేదు కాబట్టి నిఖిల్ తన గేమ్ తను ఆడుతూ కూడా ఒక గట్టి కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. సో అది నిన్న నాకు జరిగినటువంటి షో అంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక సోనియా ఎలిమినేషన్కి సంబంధించి ఇట్స్ క్లియర్. నేను ఆల్రెడీ చెప్పాను, బిగ్ బాస్లో ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఆ స్క్రిప్ట్ ప్రకారం తమ బుర్రలో బిగ్ బాస్ అంటే ఇదే అనుకుని వస్తే మాత్రం వాళ్ళందరిని తీసుకెళ్ళి ఫస్ట్ బయటికి పంపించేస్తారు అనే ఒక, అంటే అది ఎప్పుడైనా సరే మంచి చెడు మధ్య ఫైట్, కానీ లైఫ్ మేనేజ్మెంట్ లాంటి ఒక ప్రోగ్రామ్ అది. దాంట్లో నీ సొంత సిలబస్ అనేది పనిచేయదు అనేది మాత్రం నాకు గతంలో గలాటా గీతు అనే ఒక అమ్మాయి విషయంలోనూ అది ప్రూవ్ అయింది, ఇప్పుడు సోనియా విషయంలో కూడా ప్రూవ్ అయింది. కాబట్టి సో మన మనస్తత్వాన్ని అక్కడ పెడితే అది ఆడియన్స్కి నచ్చితేనేమో వాళ్ళు విన్నర్ని చేస్తారు.
నచ్చకపోతేనేమో ఎలిమినేట్ చేస్తారు. ఇదే బిగ్ బాస్ గేమ్. ఎస్, మీరేమనుకుంటున్నారు ఈ వీడియోకి సంబంధించి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.